అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తిరుపతి లడ్డు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకొచ్చింది. గతంలో చర్చకొచ్చిన సందర్భాల్లో దాని ప్రత్యేకతకు సంబంధించి, దాని విశేషాల గురించి చర్చకొస్తే, ఇప్పుడు మాత్రం తిరుపతి లడ్డు మీద పవిత్రతకు సంబంధించి ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ని అలా సంధించి చర్చకొచ్చింది ఇప్పుడు. అయితే ఇదంతా కూడా గత 5 ఏళ్లలో, గత వైసీపీ హయాంలో ఇదంతా జరిగిందంటూ కూడా ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమికి సంబంధించి చెబుతున్న పరిస్థితి. మరి 5 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో, గత 5 ఏళ్లలో కూడా ఎన్ని లడ్డూలు సేల్ అయి ఉంటాయి? రోజుకి ఎన్ని లడ్డూలు భక్తులు ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు? దాంతోపాటు ఈ 5 ఏళ్లలో, ఎందుకంటే ఫిష్ ఆయిల్, పంది కొవ్వు, దాంతోపాటు గొడ్డు కొవ్వు కాచులది గొడ్డు నూనె, ఈ అంశాలకు సంబంధించి ప్రస్తావన వచ్చింది. ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయంటూ ల్యాబ్ రిపోర్ట్లో రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదంతా కూడా గత 5 ఏళ్లలో, గత వైసీపీ హయాంలో జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో గత 5 ఏళ్లలో రోజుకి ఎన్ని లడ్డూలు అయి ఉండొచ్చు? దాంతోపాటు ఏడాదికి ఎన్ని లడ్డూలు భక్తులు ప్రసాదంగా తీసుకుని ఉండొచ్చు? అలా 5 ఏళ్లలో ఎన్ని లడ్డూలు తీసుకుని ఉండొచ్చు? ఒకసారి లెక్క చూద్దాం. తిరుపతిలో రోజుకి 3,50,000 లడ్డూలు ప్రసాదంగా భక్తులు తీసుకుంటూ ఉంటారు. అలా ఏడాదికి అంటే 365 రోజులు. సో ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేద్దాం. 365 ఇంటూ నేను 35 తీసుకుంటున్నా. 5 5 25, 2 5 6 32, 32, 3 5 3 15, 3 18, 3 5 15, 1 3 6 18, 1 19, 1 3 9, 1 10. సో 5 7 7 2 1 అంటే 4. అంటే ఏడాదికి 12,77,50,000 లడ్డూలు ఏడాదికి భక్తులు తీసుకుంటారు. మరి అలాంటిది 5 ఏళ్లకు ఎన్ని లడ్డూలు అయ్యాయి? సో ఏడాదికి 12,77,50,000 లడ్డూలు అంటే సుమారు 13 కోట్లు. 13 కోట్ల లడ్డూలు ఏడాదికి. సో 5 ఏళ్లకు 65 కోట్లు. ఒకసారి చూడండి, సరిపోయిందిగా మనకి లెక్క. ఏడాదికి 65 కోట్ల లడ్డూలు. ఏది ఒకవేళ ఆ క్యాలిక్యులేషన్స్ ఒకవేళ అప్పటి నుంచి స్టార్ట్ అనుకుంటే కనుక 65 కోట్ల లడ్డూలు అంటే ఒక్కసారి అర్థం చేసుకుంటే దేశ జనాభావే 150 కోట్లను మాట్లాడుకుంటున్న ఈ సందర్భంలో దాదాపుగా సగం మంది ఈ ప్రసాదం తీసుకుని ఉండొచ్చుగా. ఇంకొకటి మీరు ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఈ 65 కోట్లకు సంబంధించి లడ్డూలు మాట్లాడుకుంటే ఒక్కొక్క లడ్డు ఒక మనిషి తినేస్తారా? ఇది కూడా ఆలోచించుకోండి కదా. ప్రసాదం తీసుకుని వెళ్ళే వాళ్ళు ఇంకొక 4గురికైనా ఇచ్చే ప్రయత్నం చేస్తారనుకుందాం. 4గురికి పోనీ 2కి ఇచ్చారనుకుందాం. డబుల్ చేద్దాం. 65 × 2. పోనీ 2కైనా ఇచ్చారనుకుందాం. అంటే 130. ఒకవేళ ఈ 5 ఏళ్లలో ఒక లడ్డూని 2 చొప్పున తిందారనుకుందాం. ఒక లడ్డు 2 కనుక తిన్నారనుకుందాం. అంటే దాదాపుగా 130 కోట్ల మంది ఈ లడ్డూలని తీసుకున్నారన్నమాట. సో ఒక్కసారి చూడండి, నిజంగా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. రోజుకి 3,50,000 లడ్డూలు భక్తులు ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఏడాది కంటే 365 రోజులకి
12,77,50,000 లడ్డూలు, దాదాపుగా 13 కోట్లు అనుకుందాం అప్రాక్సిమేట్గా. 5 ఏళ్లకు చూసుకుంటే 65 కోట్లు. అలా 150 కోట్ల జనాభా మనం. దాంట్లో సగం మనం తీసుకుంటే లెక్కగా దాదాపుగా సుమారుగా ఇక్కడ అంటే ఒక లడ్డు కనుక ఒక ఇద్దరైనా, ఎందుకంటే సాధారణంగా ప్రసాదం అనగానే ఒకరు తినేసే సందర్భం ఉండదు. తిరుమల తిరుపతి ప్రసాదం అనగానే కుదిరితే ఇంకా దాంట్లో ఏమైనా మిక్స్ చేసి మిగిలిన ప్రసాదాలను కూడా కలిపి 10 మందికి పంచే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా ఆన్ అండ్ యావరేజ్గా 10 మంది కాకపోయినా ఇద్దరు తీసుకున్న 130 కోట్ల మంది తీసుకున్నట్టుగా. ఆ 130 కోట్ల మందికి సంబంధించి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసినట్టేగా. అదే క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఎన్డీడీబీకి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్ కనుక కరెక్ట్ అనుకుంటే కనుక, ఎందుకంటే వాళ్ళు అదే చెప్పడం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటే చెప్తోంది. ఆ ల్యాబ్ రిపోర్ట్ చూస్తే కంగు తినాల్సిన పరిస్థితి అంటూ కూడా. సో ఇటువంటి నేపథ్యంలో ఆ లడ్డూలకు సంబంధించి ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతోంది. ఇప్పుడు ఈ లడ్డూలో ఏం వాడతారనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక రోజుకి లడ్డూ తయారీలో ఉపయోగించే పదార్థాలు మీరు చూడొచ్చు. శనగపిండి దాదాపుగా 10,000 కిలోల శనగపిండిని ఉపయోగిస్తారు. 500 కిలోల పటిక బెల్లాన్ని ఉపయోగిస్తారు. దాంతోపాటు 300 నుంచి 500 లీటర్ల నెయ్యిని ఉపయోగిస్తారు. ప్రస్తుతం దీని చుట్టే ఇక్కడ ఒకసారి నేను మార్క్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగోండి, ప్రస్తుతం దీని చుట్టే వివాదం మొత్తం నడుస్తోంది. దీని చుట్టే ప్రస్తుతం వివాదం అంతా నడుస్తోంది. ఇక్కడ ఎండు ద్రాక్ష కూడా ఉపయోగించడం జరుగుతుంది. 540 కేజీలు. అలాగే యాలకులు కూడా 150 కిలోలు. దాంతోపాటు జీడిపప్పు కూడా ఉపయోగిస్తారు 700 కిలోలు. ఇదంతా రోజుకి. దీంతో పచ్చకర్పూరం కూడా ఉపయోగించడం జరుగుతుంది. చాలా తక్కువ క్వాంటిటీ ఉపయోగిస్తారు. సో ఈ పదార్థాలన్నీ రోజుకి సంబంధించి. సో వీటిలో ఎక్కడైనా సరే క్వాలిటీలో ఇష్యూ వస్తే కనుక వాటిని చెక్ చేసే పారామీటర్స్ కూడా ఉంటాయని మనకు తెలుస్తోంది. కానీ అక్కడి నుంచి స్కిప్ అయ్యిందా, లేకపోతే వాటిని చెక్ చేయలేదా, చెక్ చేసినా దొరకలేదా? ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్లు ఆ పదార్థాలకు సంబంధించి మరి ముఖ్యంగా పంది కొవ్వు కావచ్చు, లేకపోతే గొడ్డు మాంసానికి అంటే ఆవు కావచ్చు, ఎద్దు కావచ్చు, బర్రెలు కావచ్చు, అంటే గేదెలు కావచ్చు, వీటి నుంచి తీసిన కొవ్వు కావచ్చు, నూనె కావచ్చు, అలా వాటితో తయారు చేసిన పదార్థాలు కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ దాంతో తయారు చేసిన కొవ్వు కావచ్చు, నూనె కావచ్చు, ఇవి ఉన్నాయని, ఫిష్ ఆయిల్, ఇలా ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎందుకు ముందుగా కనుక్కోలేకపోయారు? ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. కావాలని చేశారా, లేకపోతే తప్పు ఎక్కడ జరిగింది? ప్రస్తుతం ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్ రావాల్సిన అవసరం అయితే మాత్రం కనిపిస్తోంది. కానీ ఇక్కడ మాట్లాడుకుంటుంది ఏంటంటే కనుక 65 కోట్ల లడ్డూల్లో ఆ అంశం. 65 కోట్ల లడ్డూలు అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ తినాలని భావించవచ్చు. సాధారణంగా ఆలోచించండి, ఆఫీస్లో కావచ్చు, ఇళ్ళ దగ్గర కావచ్చు, ఎవరైనా తిరుమల తిరుపతి వెళ్ళారనుకున్నాం. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత, తిరుమల నుంచి వచ్చిన తర్వాత ప్రసాదాన్ని చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచుతూ ఉంటారు. ఆఫీసులో కూడా తీసుకువెళ్ళి మరీ ఇస్తూ ఉంటారు. అంటే దాదాపుగా ప్రతి ఒక్కరూ 5 ఏళ్లలో ఎక్కడో చోట తిని ఉంటాం. ఒకవేళ ఆ ల్యాబ్ రిపోర్ట్ కనుక కరెక్ట్ అనుకుంటే భక్తుల సెంటిమెంట్ని హర్ట్ చేస్తుంటే భావించాలి. ఈ నేపథ్యంలో చాలామంది భక్తులు ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. భక్తుల సెంటిమెంట్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి. దీంతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడారు. ఆయన ఏమన్నారో చూసాం. యానిమల్ ఫ్యాట్ను ఉపయోగించారంటూ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం సంచలనంగా మారింది. ఆ తర్వాత ఈరోజు అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవ సందర్భంలో కూడా ఆయన మాట్లాడారు. వీరిని ఏం చేయాలి, మొత్తం పవిత్రతనే దెబ్బతీశారు, తిరుమల పవిత్రతనే దెబ్బతీశారు. అక్కడున్న వ్యవస్థలన్నింటినీ కూడా ఇప్పుడు స్ట్రీమ్లైన్ చేస్తున్నాం. ఆ వ్యవస్థలన్నింటినీ పూర్తిగా దెబ్బతీశారు. వాటన్నిటిని కూడా స్ట్రీమ్లైన్ చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఇది కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ కల్తీ లడ్డూలు తిన్నామంటూ ఇప్పుడు ఎంతమంది భావించారు? ఇన్ఫ్యాక్ట్ కల్తీ లడ్డూలకు సంబంధించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒక్కసారి మీరు చూడొచ్చు, ఈ నెయ్యికి సంబంధించి 300 నుంచి 500 లీటర్లు ఒక రోజుకు వాడుతున్నప్పుడు దాదాపుగా ఎంత జాగ్రత్త తీసుకోవాలి? ఇవన్నీ కూడా ఇప్పుడు డిస్కషన్కి రాబోతున్నాయి. ప్రభుత్వం దీని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తోంది. ఈ అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేశారు, దీనికి సంబంధించి ఎంక్వైరీ జరుగుతోంది. ఎంక్వైరీలో తేలితే కనుక కఠినమైన శిక్ష విధించాలంటూ ఇప్పటికీ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.